సో ఫ్రెండ్స్, మీరు అడిగినట్టే లాంగ్ వీడియో ఎలా అప్లోడ్ చేయాలో ఇప్పుడు లైవ్లో చూపిస్తాం. వీడియో చూడండి. ఫస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేయండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు వీడియో కార్డ్కి సెలెక్ట్ చేసుకోండి. మీ లాంగ్ వీడియో సెలెక్ట్ చేసుకోండి. సో నాది ఇది 1000 సబ్స్క్రైబర్స్ ఎలా కంప్లీట్ చేయాలనేది వీడియో ఉంది. కావాలంటే మీరు మన ఛానల్లో చూడవచ్చు. సో నెక్స్ట్ టైం క్లిక్ చేయండి. గైస్, ఇక్కడ మనం థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. థంబ్నెయిల్, ఇంకా టైటిల్, ఇంకా డిస్క్రిప్షన్. సో బ్యాక్ రండి, చాట్‌జీపీటీ ఓపెన్ చేయండి. మనం ఇప్పుడు థంబ్నెయిల్ క్రియేట్ చేయాలంటే ఇలాంటి ప్రాంప్ట్ ఇవ్వండి. ఇప్పుడు నేను ఇస్తున్నట్టు, క్రియేట్ థంబ్నెయిల్ ఫర్ హౌ టు గెట్ 1000 సబ్స్క్రైబర్స్ ఫాస్ట్ ఇన్ తెలుగు. మీరు వేరే విధంగా కూడా ఇవ్వచ్చు ప్రాంప్ట్ అనేది. సో ఫ్రెండ్స్, మన థంబ్నెయిల్ వచ్చేసింది. చూడండి ఎంత బ్రైట్ ఇంకా క్లారిటీతో ఉందో. మనం ఓన్గా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ చాట్‌జీపీటీ వాడితే అయిపోతుంది. సో డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మనకి ఇప్పుడు కావాల్సింది టైటిల్, ఇంకా డిస్క్రిప్షన్ని ఎస్ఈఓ అని కూడా అనవచ్చు. సో టైటిల్, డిస్క్రిప్షన్ కోసం మళ్ళీ చాట్‌జీపీటీ ఓపెన్ చేయండి. ఇందాక మనం సెర్చ్ చేసిన చాట్లోనే వెళ్ళండి. ఇక్కడ గివ్ టైటిల్ అండ్ ఎస్ఈఓ ఫర్ దిస్ వీడియో అని ఇవ్వండి. టైటిల్ ఇంకా డిస్క్రిప్షన్ అదే మొత్తం ఇచ్చేస్తుంది. మీరు ఓన్గా థింక్ చేయాల్సిన అవసరం లేదు. చూస్తున్నారు ఫ్రెండ్స్, చాలా టైటిల్స్ ఇచ్చింది, ఇంకా కింద డిస్క్రిప్షన్ కూడా ఇచ్చింది. డిస్క్రిప్షన్, ఇంకా మెయిన్ పాయింట్స్, ట్యాగ్స్ కూడా ఇచ్చింది. ఇలా మనం సింపుల్గా కాపీ చేసి పేస్ట్ చేసేవచ్చు. ఓన్గా డిస్క్రిప్షన్ రాయాలంటే అవ్వదు మనకు. అంటే అవుతుందేమో కానీ వెరీ లాంగ్ అవుతుంది. సో ఇలా సింపుల్గా చేసేయండి, స్మార్ట్ వర్క్ చేయండి. సో ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఇక డిస్క్రిప్షన్ కూడా ఇప్పుడు డిస్క్రిప్షన్ కాపీ చేసి, మీకు ఇలాగే యూట్యూబ్ టిప్స్ కానీ ఇంకా ట్రిక్స్ కానీ కావాలంటే ఫాలో చేయండి. పేస్ట్ చేసేయండి. ఇప్పుడు బ్యాక్. సో యాడ్ టు ప్లేలిస్ట్. మీకు ప్లేలిస్ట్ ఎలా క్రియేట్ చేయాలో తెలియకపోతే కామెంట్లో నాకు చెప్పండి. సో నేను నెక్స్ట్ వీడియో అదే చేస్తాను. అండ్ నెక్స్ట్ పెయిడ్ ప్రమోషన్ అండ్ బ్రాండ్స్. ఇక్కడ మీరు ఎలాంటి ప్రమోషన్ చేస్తలేరు కాబట్టి నో అని పెట్టండి. అండ్ నెక్స్ట్ కమ్యూనిటీ. దీంట్లో మనం ఎలాంటి చేంజెస్ లేదు. ఇప్పుడు ఏఐ యూజ్ అంటే మీరు ఏదైనా ఏఐ వాయిస్ వాడినా లేదా ఏఐ క్యారెక్టర్ వాడినా ఎస్ అని క్లిక్ చేయండి. మన వీడియోలో అలాంటి ఏఐకి సంబంధించింది ఏం లేదు కాబట్టి నో అని పెడుతున్నాం. థంబ్నెయిల్ ఏఐది కావచ్చు కానీ ఇక్కడ నో అనే పెట్టాలి. అండ్ ట్యాగ్ అంటే మన ఆడియన్స్ ఏదైతే సెర్చ్ చేస్తారో అవే పదం ఇక్కడ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, హౌ టు గెట్ 1K సబ్స్క్రైబర్స్ ఇన్ 1 month, లేదా హౌ టు గెట్ 1000 సబ్స్క్రైబర్స్ అని కూడా ట్యాగ్ పెట్టవచ్చు. దీని తర్వాత విజిబిలిటీ అనేది ఎప్పుడు అన్లిస్ట్ పెట్టండి. అప్లోడ్ చేసే ముందు ప్రైవేట్ కానీ పబ్లిక్ కానీ పెట్టకండి. పబ్లిక్ పెడితే అసలు మీ వీడియో అది ఆల్గోరిథం పుష్ చేయదు. అండ్ నెక్స్ట్ మనకి ఆడియన్స్. మీరు ఒకవేళ కార్టూన్ వీడియో, యానిమేషన్ వీడియో చిన్న పిల్లల కోసం చేస్తుంటే ఎస్ అని క్లిక్ చేయండి, లేదంటే నో అని క్లిక్ చేయండి. సో లొకేషన్, మన లొకేషన్ ఇండియా కాబట్టి ఇండియా అని ఇండియా అని పెట్టేయండి. దట్స్ ఆల్ గైస్. ఇప్పుడు అప్లోడ్ చేయండి. నెక్స్ట్ సెట్టింగ్స్ వైటీ స్టూడియోలో ఉంటుంది. సో వీడియో అప్లోడ్ అయిపోయిన తర్వాత వైటీ స్టూడియో ఓపెన్ చేయండి. ఇక్కడ కింద కంటెంట్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే పైన మీ లాంగ్ వీడియోస్ వస్తాయి. అక్కడ మీరు అప్లోడ్ చేసిన లాంగ్ వీడియోస్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఎప్పుడే థంబ్నెయిల్ కూడా పెట్టేస్తాను కాబట్టి దాన్ని మళ్ళీ ఎడిట్ చేస్తున్నాను మీ ముందే. ఎడిట్ అని క్లిక్ చేసి అక్కడ పెన్సిల్ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. కింద చేంజ్ అని ఉంది, నేను ఆల్రెడీ పెట్టాను కాబట్టి. మీకైతే కస్టమ్ థంబ్నెయిల్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీ గ్యాలరీలో ఉన్న థంబ్నెయిల్ అనేది వస్తుంది. ఇందాక మనం క్రియేట్ చేసుకున్న థంబ్నెయిల్ ఇప్పుడు పెట్టేయండి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సింపుల్గా ఇలా థంబ్నెయిల్ పెట్టేయచ్చు. వీడియోలో యాడ్ చేయాల్సిన అవసరం లేదు, సపరేట్గా పెట్టుకోవచ్చు. డన్ అని క్లిక్ చేయండి. కింద ఇక్కడ కమ్యూనిటీలో మీ లైక్స్ మీ ఆడియన్స్ చూడాలా వద్దా అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఆన్ చేస్తే అది ఆ లైక్స్ ఎవరైనా చూడగలుగుతారు. ఆఫ్ చేస్తే మీరు మాత్రమే చూస్తారు. సో ఇక్కడ మెయిన్ పార్ట్ కేటగిరీ. మీ వీడియో కేటగిరీ ఏంటిది?
ఒకవేళ మీరు ఏదైనా టీచ్ చేస్తున్నారు అంటే వేరే వాళ్ళకి నేర్పిస్తున్నారు అంటే ఎడ్యుకేషన్ కేటగిరీ అని పెట్టండి. ఇప్పుడు నేను ఈ 1000 సబ్స్క్రైబర్స్ ఎలా గ్రో అవ్వాలనేది నేను నేర్పిస్తున్నా. సో నేను ఎడ్యుకేషన్ కేటగిరీ సెలెక్ట్ చేస్తాను. మీరు జస్ట్ మూవీ సీన్స్ కానీ కామెడీ సీన్స్ కానీ పెడితే ఎంటర్టైన్మెంట్ కేటగిరీ సెలెక్ట్ చేయండి. సో ఇంతే గైస్, ఇలా సింపుల్గా మీరు లాంగ్ వీడియో అనేది అప్లోడ్ చేయొచ్చు. మనం అన్నీ కవర్ చేసాం, థంబ్నెయిల్, టైటిల్ అండ్ ఎస్ఈఓ, ఇవి మెయిన్ పార్ట్. అండ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.